హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నవీన్ పోలిశెట్టి సూపర్ కామెడీ టైమింగ్ తో నటించిన అనగనగా ఒక రాజు మూవీ స్టోరీ ఇది. ఈ హుండీ కన్నం పెద్ద చేయమని నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సెపరేట్ హుండీ చేయించండి. సినిమా మొదలవుతుంది గౌరవపురం గ్రామంలో. రాజు ఒక పాత జమీందార్ కుటుంబ వారసుడు. అతని తాత గోకరాజు దాతృత్వంతో అంతా ఖర్చు చేసి ఇప్పుడు పేదరికంలో ఉన్నారు. కానీ రాజు సోమరి, ఈజీ మనీ కోరుకుంటాడు. పని చేయకుండా ధనవంతుడు కావాలని కళ్ళు కంటాడు. అతని ఫ్రెండ్స్ సహాయంతో రోజువారీ జీవితం సాగుతుంది. మీరు ఊహించగలరా? సోమరితనంతో సంపాదించాలని ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో. రాజు తన పరిస్థితిని మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక ధనవంతురాలిని పెళ్లి చేసుకుంటే సమస్యలు తీరిపోతాయని అనుకుంటాడు. అతను చారులత అలియాస్ చారుని చూసి ప్రేమలో పడతాడు. చారు పెద్దపాలెం ధనవంతుడు భూపతి రాజు కూతురు. రాజు తన ఫ్రెండ్స్ తో ఆపరేషన్ చారులత స్టార్ట్ చేస్తాడు. చారును ఆమె తండ్రిని ఇంప్రెస్ చేయటానికి కామెడీ ప్లాన్స్ వేస్తాడు. ఎర్రిబాబు లాంటి క్యారెక్టర్స్ మధ్యలో కామెడీ సీన్స్ అదిరిపోతాయని చెప్పొచ్చు. చారు రాజు మధ్య స్వీట్ రొమాన్స్ డెవలప్ అవుతుంది. రాజు తన స్మార్ట్నెస్ తో అందరినీ మెప్పిస్తాడు. చివరికి పెళ్లి జరుగుతుంది. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి తర్వాత రాజు జీవితం ఆశించినట్లు ఉండదు. భూపతి రాజు ఆస్తి విషయంలో సీక్రెట్స్ బయటపడతాయి. రాజు తన సోమరితనాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడే సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. రాజు ధనవంతుడవుతాడా? చారు రాజు ప్రేమ ఎలా సాగుతుంది? ఫ్యామిలీల మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎలా సాల్వ్ అవుతాయనేదే స్టోరీ. రాజు ప్లాన్స్ మిక్సప్ అవుతాయి. అతను చారుని ఇంప్రెస్ చేయడానికి వేసే కామెడీ స్కీమ్స్. అలాగే ఇది సింపుల్ గా రొటీన్ లవ్ స్టోరీలా కనిపిస్తుంది, కానీ హ్యూమర్ తో ఫ్రెష్ గా ఉంటుంది. బాహుబలి నుంచి టైటానిక్ వరకు ప్యారడీలు యాడ్ చేస్తారు. ఆస్తి ఈగోల మధ్య డ్రామా స్టెప్ బై స్టెప్ రివీల్ అవుతూ వస్తుంది ఈ మూవీలో. రాజు తన తప్పులు తెలుసుకొని మారటం సెంట్రల్ పాయింట్ అని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత రాజు ఇబ్బందులు పడతాడు. ఫ్యామిలీ వాల్యూస్, త్యాగం గురించి నేర్చుకుంటాడనే చెప్పాలి. కామెడీ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ మిక్స్ అయి సినిమా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక సస్పెన్స్ కూడా ఉంటుంది. రాజు తన కళ్ళు సాకారం చేసుకుంటాడా లేదా జీవిత పాఠాలు నేర్చుకొని మారిపోతాడా అని. చివర్లో సినిమా త్యాగం, నిజమైన సంతోషం, ఫ్యామిలీ బాండింగ్ మీద మంచి మెసేజ్ ఇస్తూ హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది. కామెడీ, రొమాన్స్, ఎమోషనల్ పూర్తిగా నిండి ఉండి సంక్రాంతి ఫెస్టివల్ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పొచ్చు ఈ సినిమా. సో ఫ్రెండ్స్, ఇంతకీ మీరు ఈ సినిమా చూసారా? చూసి ఉంటే ఏ సీన్ మీకు బాగా ఎంటర్టైన్ చేసిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.